హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మాకు ఒక దగ్గర నుంచి అయితే 50 kgs డ్రై ఐస్ అయితే దొరికింది. ఈ రోజు ఈ వీడియోలో ఈ డ్రై ఐస్ తోని మేము ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం. అది వచ్చేసి ఏంటి అంటే, లాస్ట్ టైం మన ఛానల్ మీరు ఒక వీడియో చూసిరు కావచ్చు. మేము డ్రై ఐస్ మొత్తాన్ని హాట్ వాటర్లో వేసినాం. ఆ తర్వాత దాని నుంచి స్మోక్ చాలా అంటే చాలా క్రేజీగా అయితే వస్తుంది. దాంతో పాటుగా వాటర్ బాటిల్లో మనం వాటర్ నింపి ఆ తర్వాత దాంట్లో డ్రై ఐస్ వేసినా సరే అదొక మన క్రాకర్ లాగా అయితే వెళ్తుంది అనమాట. ఈ వీడియోలో 2 రకాల టెస్ట్ అయితే చేయబోతున్నాం మనం. ఒకవేళ ఈ డ్రై ఐస్ని మనం వాటర్ బాటిల్ వేసినట్లయితే ఆ రోజు సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయినాం, అది పేలుతా అని. అంతేకాకుండా దీన్ని తీసుకొని మన స్టూడియో ఎడిటింగ్ రూమ్లో వాటర్ మొత్తాన్ని బాయిల్ చేసిన తర్వాత దాని లోపల ఈ డ్రై ఐస్ మొత్తాన్ని వేయబోతున్నాం. మన ఎడిటింగ్ రూమ్ని మొత్తం స్మోక్తో నింపబోతున్నాం. ఆ ఎఫెక్ట్ కూడా చాలా క్రేజీగా ఉంటుంది. అది కూడా మీరు వీడియోలో చూడబోతున్నారు. సో ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోలు అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ డ్రై ఐస్ మన దగ్గరకు వచ్చి దగ్గర వారం రోజులు అవుతుంది. ఇగో ఇంత ఈ బాక్స్ మొత్తం నిండి ఉండే డ్రై ఐస్ మొత్తం కరిగి ఇప్పుడు మీరు చూడొచ్చు ఎంత అయిపోయిందో. లాస్ట్ సగం అయింది. సగం ఓకే, ఫస్ట్ ఏం చేస్తున్నామో అంటే దీంట్లో నుంచి ఒక చిన్న పార్ట్ని వేసి దాన్ని వాటర్ బాటిల్ అయితే వేద్దాం. చూపిస్తాం మీకు రియాక్షన్ ఎట్లా వస్తుంది ఏం కదా అని. అరే ఫస్ట్ ఒక సుత్త తీసుకురా పరి. ఒకసారి మీరు డ్రై ఐస్ని చూడొచ్చు ఏ విధంగా అనిపిస్తుందో. చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. స్మోక్ ఇది మొత్తం ఒక బ్రిక్ లాగా అయితే ఉంటుంది. కరిగి ఈ స్టేజ్కి అయితే వచ్చింది. దగ్గర వారం రోజులు అయితే మన దగ్గరికి వచ్చి తీద్దామంటే తీరతలేదు. మొత్తానికి ఈ రోజు ఈ డ్రై ఐస్తో మన మీద వీడియో షూట్ చేయబోతున్నాం. చెక్కుదాం ఇప్పుడు. గ్లౌజులు కూడా చల్లగా ఏమైంది, చల్లగా ఉంది మొత్తం. మనకు ముక్కలు కావాలి ఒక 2-3. ఒకళ్ళు వెళ్తున్నాయి. మంచుతో రియాక్షన్ అవుతున్నట్టుంది. మంచుతో రియాక్షన్ అయితే సో గాయ్స్ ఇదైతే మంచి. ఇప్పుడు మంచి ఎక్కదిరా. ఇప్పుడు నువ్వు చెప్పేది కట్టినా మరి నువ్వే అన్నావు మంచుతో రియాక్షన్ అవుతుంది. ఇప్పుడు మంచిగా పడ్డది. అదే మంచి వచ్చినా గాను ఏంటి చెప్పన్నా, కార్బన్ డైఆక్సైడ్ మూతవే. నువ్వెందుకు వచ్చినావు వాటర్ వేసుకొని మూత బాగా నువ్వు పెట్టాలి. ఏం కాదు క్యాంపర్ కన్నా పెడుతున్నావు. మంట వస్తుందేమన్నా. తాడుంది ఆ రోడ్డు మంచిది. ఎందుకన్నా అది పడతలేదు. భయపడక ఘోరంగా వెళ్తుంది. కట్టే టైట్. కింద వాళ్ళే డ్రై ఐస్ ఎఫెక్ట్ వచ్చేసి గాయస్ ఈ విధంగా అయితే ఉంటది. మన బాబాయ్ గారు వచ్చేసి దీన్ని లాక్ సరిగ్గా వేయలేదు. మూత ఎగిరిపోయింది. బాటిల్ వేయలేదు. దీనికి రింగులు వస్తాయి. రింగులు రాలే. మళ్ళా సేమ్ ఎక్స్పెరిమెంట్ ని మళ్ళొకసారి చేద్దాం. షానే ఆడుతుంది గాయస్. మొత్తం ఎత్తురుగా టైం అవుతుంది. టైట్ వెయిట్ వామ్మ 2 లీటర్ బాటిల్ ఎక్కడ అయింది అది. సౌండ్ ఎట్లా వచ్చింది అంటే మన సుత్తులు ఉంటాయి కదా, అట్లా వచ్చింది. మూత టైట్ పెడితే ఫస్ట్ దాని రియాక్షన్ అంతా రాలేదు. రియాక్షన్ మీరు చూడొచ్చు. 2 లీటర్ బాటిల్ అయిపోయామా. ఇప్పుడు మన దగ్గర ఈ స్ట్రాంగెస్ట్ బాటిల్ అవుతుంది. కంపేరిటివ్లీ అవిటికంటే ఇది బాగా స్ట్రాంగ్ ఉంటుంది. సో దీంట్లో వాటర్ నింపి దీంట్లో అయితే వేద్దాం. టైట్ వెయిట్ మొత్తం ఫుల్ టైట్. దూరం
మస్తు వెళ్ళింది కట్ అయిందా బాటిల్. ఇవి ఒక రకంగా చెప్పానంటే నో పొల్యూషన్ క్రాకర్స్ అని చెప్పొచ్చు. ఇగో మనం ఏదైతే థమ్స్ అప్ బాటిల్ ని యూజ్ చేసినామో 2 లీటర్ బాటిల్ ఈ విధంగా అయితే మారింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మన దగ్గర మీరు చూడొచ్చు ఇంత డ్రై ఐస్ అయితే ఉంది. కేవలం ఒక్క పీస్ తోనే మనకి ఇంత రియాక్షన్ అయితే వచ్చింది కదా. ఇక్కడ ఉన్న డ్రై ఐస్ మొత్తాన్ని మనం బాయిలింగ్ వాటర్ లో వేసి మొత్తం స్మోక్ అయితే జనరేట్ చేద్దాం. ఆ తర్వాత రియాక్షన్ ఎట్లా వస్తుంది ఏం కదా అని చెప్పేసి మీరు ఇదే చూడండి. ఇప్పుడు మన స్టూడియోలో మొత్తం పొగలు నింపే ముందు ఏం చేయబోతున్నాము అంటే జిప్ లైన్ చేసిన రోజు ఒక బొంద పెట్టినాం కదా, దాంట్లో బొందలను అయితే ఏమి తీసుకోతున్నాం. దాని మొత్తం స్మోక్ నిండుతుంది. డే టైం లేతే అయిపోరు ఇంకా మంచిగా కనవాడు. లైట్ బాగా పెట్టు రే, ఇక్కడ దిక్కున్న కనబడరు. గుండు మెడికల్ రాయిగా మధ్య గీడ బట్ట అవుతుంది గీడ. మొత్తం వాటర్ పైన మీరు చూడొచ్చు పోవాలన్నీ ఎట్లా వస్తున్నాయి. చాలా అంటే చాలా క్రేజీ కనబడుతుంది. మొత్తం నిండిపోతుంది కావచ్చా. మేఘాలు భూమి వచ్చినాయి. అయితే మస్తు కనబడుతుంది కదా. మనం పోయినాక వాళ్ళని ఇంటికి వచ్చిర్రనుకో, చింతల కింద బొందులేమో ఆయంత్ర మొత్తం మొత్తం ఇల్లు మసులుతున్నాయి అంటారు. మసులుతున్నాయని అనుకుంటారు మరి. మీకు అది కెమెరాలో ఎట్లా క్యాప్చర్ అవుతుందో నాకు తెలియదు, కానీ లైవ్లో చూస్తే మాత్రం చాలా అంటే చాలా క్రేజీగా అవుతున్నది. ఇది అవుట్డోర్ కాబట్టి ఆబ్వియస్లీ స్మోక్ ఏదైతే ఉందో అది స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. మన దగ్గర ఇంకా 30 kgs అవుతున్నది డ్రై ఐస్. ఇప్పుడు ఏం చేద్దామంటే పోయి మన స్టూడియోలో మొత్తం బాయిల్ చేద్దాం వాటర్ని. ఆ తర్వాత దాన్ని వేద్దాము. దానికి ఎటువంటి విండోస్ వెంటిలేటర్స్ లేవు కాబట్టి మొత్తం లాక్ వేసినాం అనుకోండి. ఒక లేయర్ వస్తుంది గిడిగో, అలా వచ్చినట్టు వస్తుంది. ఇక్కడి మొత్తం సెంటర్ ఇట్లా అయినప్పుడు మొత్తం ఇట్లా తిక్కు వస్తుంది మధ్యలో ఇట్లా పట్టుకుంటావా మెల్లగా ఆయన పడవు. మెల్లగా వచ్చింది. వందకాలం అవుట్డోర్లో వేసినాం కదా. అవుట్డోర్లో మంచి ఇట్లా ఇటువంటి అట్టే పోతున్నాయి పొగలు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇండోర్ ఎడిటింగ్ రూమ్లో చేస్తున్నాం. ఇలా వేస్తే ఏమైతుంది అంటే అన్ని క్లోజ్ ఉన్నాయి కదా చుట్టూ మొత్తం. అది వచ్చే పొగ అంతా మొత్తం ఇలానే అవుతుంది. ఇట్లా మీదికి రాదుగా. మీదికి ఎందుకు రాదు, వస్తుంది ఇళ్ళకి మొత్తం నిండుతుంది రూమ్ అంతా. చూద్దాం అయితే ఫస్ట్ మనం నీళ్ళు గరం చేసుకుందాం. చెక్క మీద గ్యాస్ పై పెట్టి అలా బాగుంది మంచిగా నీళ్ళు వచ్చి మంచి ఇట్లా నీళ్లు పొంగేదాకా గరం చేద్దాం. ఇప్పుడైతే మనం నీళ్లు గరం అయితే ఎత్తున్నాం. ప్రజెంట్ మీరు చూడొచ్చు మొత్తం కూడా ఏం స్మోక్ అయితే లేదు, మొత్తం ఫ్రీ స్టైల్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనం డ్రై ఐస్ అయితే వేస్తున్నాం. చూద్దాం రియాక్షన్ ఎట్లుంటుందో. ఫస్ట్ బకెట్లు ఎత్తున్నా జర్రా స్టూడియో అంతా మీరు చూడొచ్చు మొత్తం స్మోక్ తో నిండిపోయింది. ఇదంతా ఏందనుకుంటారా? కార్బన్ డైఆక్సైడ్.
కడక్ కనబడుతుంది వేడి నీళ్ళు వస్తున్నాయి. కదా తొవ్వ దొరకలేదు, ఏం దొరకలేదు, తొవ్వ దొరకలేదు. మొత్తం నెత్తి నొత్తుంది ఘోరంగా. మొత్తం గరమేండి పరిస్థితి మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది. మెయిన్ చెప్పాలంటే లెవెల్ దొరకలేరు. అలాగే బయట పోనీ గింత సందులేదు, అందుకే పోతుంది మొత్తం అంత నిండి సిస్టమ్ ఖరాబ్ అయితే కూలింగ్ కావాలిగా. గైస్ వెల్కమ్ టు హెవెన్. స్వర్గం వాజా ఇది అంతే ఏంద్రా. డోర్ తీసే ఉండనే నేను పోయి జాక్కుంటా. నన్ను ఇంకా అదే ముందు చెప్తున్నారు కదా ఆగమామై ఒకవేళ తర్వాత దొరకలేదు అనుకో ఫస్టే పోతున్నా జాక్కుంటారా రే. చూసినా కనబడది శుద్ధమటి మొత్తం తెల్ల రాగానే తెల్ల బ్లోవర్ టైప్ ఏమైనా గైస్ ఒకసారి వ్యూ చూడు రే. దిస్ ఈజ్ అవర్ ఎడిటింగ్ రూమ్. వాజా ఉంటది ఎడిటింగ్ రూమ్ కన్వర్ట్ ఇంటూ జమ్మూ కాశ్మీర్. లోపల లోపల వేడి ఉంది, బయట చల్లగా ఉన్నది. ఇప్పుడు మంచిగా పడుతుంది. ఇప్పుడు సెట్ అయింది, ఒక రూమ్ లెక్క కనబడుతుంది. ఇప్పుడు కింద మొత్తం ఇట్లా సెట్ అయింది, కిందికి మొత్తం డౌన్ అయింది అంతా. అన్నిటికంటే హైలైట్ ఏంది అంటే బయటకు వద్దామని ట్రై చేస్తున్నాం. స్టార్టింగ్ మొత్తం లేచినప్పుడు డోర్ దొరకలేదు. సో మొత్తానికి గాయస్ ఇదే ఈరోజు వీడియో. మన స్టూడియోలో డ్రై ఐస్ వేసి మొత్తం రియాక్షన్ చేద్దాం అనుకున్నాం. మేము ఒక 10% వస్తుందేమో అనుకుంటే 100% వచ్చింది. మొత్తం నిండింది స్టూడియో. దానికి వెంటిలేటర్స్ అవన్నీ ఏం లేకపోయే వరకు, మొత్తం ఓపెన్ లేకపోయే వరకు మీరు వచ్చేసి ఇటువంటి ఏం ట్రై చేయకుండా ఒక సెకండ్ ఎట్లయిందంటే బయటకు వద్దామని ఇట్లా ఆగమం అవుతుంది. కాకపోతే నేను పోయి వీళ్ళిద్దరు తీసుకొచ్చిన మళ్ళీ బయటకు కాపాడే వచ్చింది నాకు. సో ఈ వీడియో కనుక గైస్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. ఇవాళ దాకా వచ్చిన ఆ తేమ ఏదైతే ఉందో, ఆ స్మోక్ ఏదైతే ఉందో, దానివల్ల కింద మీరు చూడొచ్చు మొత్తం కూడా వాటర్ ఫామ్ అయిపోయినాయి. అంతా ఇక వాటర్ రొచ్చొచ్చింది స్టూడియో అంతా. ఒక రకంగా చెప్పానంటే నిజంగా చాలా డేంజర్ ఇది. దయచేసి మీరైతే ఇంటి దగ్గర అస్సలు అంటే అస్సలే ట్రై చేయకూడదు. ఏమన్నా జరగవచ్చు. అమ్మో బండలు అడిగినట్టు ఏంది అంతా.